ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతోమంది మధ్యలోనే వారికి ఉన్న వ్యసనాల ద్వారా, రోగాల ద్వారా చనిపోతున్నారండి. యేసయ్య ఎందుకు వచ్చాడు తెలిసి ఈ లోకానికి? నీకు శాంతిని ఇవ్వడానికి. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చినా? నీకు సమాధానం ఇవ్వడానికి. అమ్మా, యేసుక్రీస్తు ప్రభువారి యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా ఈ భూమి మీద శాంతిని పొందుకుంటాం, ఈ భూమి మీద సమాధానం పొందుకుంటాం. ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిన తర్వాత ఆ పరలోక రాజ్యానికి వారసులుగా తీర్చబడతాం. ఎందుకంటే రాబోయే భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచలేని ప్రతి ఒక్కరూ ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. యేసయ్య ఈ లోకానికి వచ్చి 2 చేతులకి మేకులు కుట్టి ఆయన తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టి నీ కొరకు నా కొరకు రక్తం కార్చింది. దేనికంటే మనం ఆ నిత్య నరకానికి వెళ్ళడానికి కాదు, నిత్య జీవములోనికి వెళ్ళడానికి. ఈ భూమి మీద బ్రతికినంత కాలము శాంతితో, సమాధానంతో, ఆనందంతో బ్రతకాలని యేసయ్య ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచండి, నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చు.